హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్లో సప్లయర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా అకౌంట్స్ పేయబుల్లో మనము ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు మనము సప్లయర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఇన్వాయిస్ అమౌంట్, ఏ ఇన్వాయిస్ మనం చేస్తున్నాము అండ్ అకౌంటింగ్ డేట్ ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసుకొని ప్రాపర్గా మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్వాయిస్ని వ్యాలిడేట్ చేస్తాం. ఒకవేళ అలా వ్యాలిడేట్ చేసేటప్పుడు వ్యాలిడేషన్లో ఎర్రర్ వస్తే ఇన్వాయిస్ అనేది హోల్డ్లోకి వెళ్తుంది. సాధారణంగా ఎలాంటి వ్యాలిడేషన్ ఇష్యూస్ వస్తాయి అంటే ఏవైనా మ్యాచింగ్ ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉంటే, లేదా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉంటే, లేదా ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరిగ్గా ఇవ్వకపోతే అప్పుడు మనకు ఇన్వాయిస్ అనేది వ్యాలిడేట్ అవ్వదు అండ్ ఇన్వాయిస్ అనేది హోల్డ్లోకి వెళ్తుంది. సో వాటిని మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేసి రెక్టిఫై చేసి రీవాలిడేట్ చేసి దాన్ని ఒకవేళ అప్రూవల్ రిక్వెస్ట్ ఉంటే అప్రూవల్స్కి పంపించాలి లేదా పోస్ట్ చేసేయాలి. ఓకే, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం యాప్టీ సొల్యూషన్స్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.